లోక్సభ ఎన్నికల ముందు బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి నోతిలో నుండి గోతిలో పడినట్లయింది. బహుజనులను అభివృద్ధి చేయాలనే సిద్ధాంతం పెట్టుకున్న ఆయన తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బహుజన హక్కుల కోసం ఆ వర్గాల్లో చైతన్యం కలిగించే విధంగా ఆయన తన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన పలు ఉద్యమాలు చేపట్టి బహుజనులను ఒక్కతాటిపై నిలిపేందుకు కృషి చేశారు. బహుజనుల అభివృద్ధి కోసమే రాజకీయ పార్టీ పెట్టిన మాయావతి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి బహుజన వర్గాన్ని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలో గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో అన్యాయానికి గురవుతున్న బహుజనులకు అండగా నిలిచి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రంలో ఆ వర్గాల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేశారు. కానీ ఇదే క్రమంలో బహుజనులకు ఆరాధ్యంగా మారిన ప్రవీణ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ పంచన చేరారు. బీఎస్పీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి టికెట్ దక్కించుకున్నారు. బహుజన వాదాన్ని పక్కన పెట్టి దొరగడిల్లోకి వెళ్లారని ఆ వర్గం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో బహుజన వర్గం ఆగ్రహానికి గురవుతున్నారు. బహుజనవాదానికి తిలోదకాలిచ్చి పదవి కోసం ఆరాటపడుతున్న ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితం మసకబారటం తప్పదని కొందరు ఆ వర్గం నేతలు పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా రెండింటిలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుండగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. రోజురోజుకు గులాబీ పార్టీకి ఆదరణ తగ్గడంతో ఆ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. కానీ ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్న ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు సభలు, సమావేశాలు నిర్వహించలేదు. పార్టీ నేతలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. గులాబీ పార్టీ అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడంతో ప్రవీణ్ కుమార్ ఒంటరివాడయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి పోతుగడ్డి భరత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హస్తం పార్టీలో చేరికల వల్లనే బీఆర్ఎస్ ప్రచారంలో పూర్తిగా వెనకపడిందనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.